Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. వచ్చేసిన guys, ఈ రోజు మీ ముందటికి పేక మేడలు అనే మూవీ రివ్యూతో వచ్చేసిన స్టారింగ్ వినోద్ కిషన్ అండ్ అనుషా కృష్ణ ఇన్ లీడింగ్ రోల్స్ అండ్ డైరెక్టర్ బై నీలగిరి మామిల. ఈ మూవీలో హీరోని చూస్తే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. ఎక్కడ చూసామంటే మన కార్తీ గారు నటించిన నా పేరు శివ మూవీలో విలన్ క్యారెక్టర్ చేశాడు. ఇతను హీరో వాళ్ళ ఫాదర్ని చంపుతాడు కదా, ఆయన అన్నమాట. కొద్దిగా ఇతన్ని చూస్తే నాకెందుకో విరాట్ కోహ్లీని చూసినట్టు అనిపిస్తుంది భయ్య. మరి మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఈ మూవీ చూసాక మా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మేము ఈ వీడియో ఎండింగ్లో చెప్తాము, సో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇక స్టోరీ విషయానికి వస్తే మన హీరో బీటెక్ చేస్తాడు, చేసి కూడా జాబ్ చేయకుండా అవారుగా తిరుగుతూ ఉంటాడు. 50తో స్టార్ట్ చేయరా, నా దగ్గర 100 ఉంది, 500 ఉంటే ఇవ్వరా. చల్బే. తన భార్య సంపాదన మీదనే కుటుంబం మొత్తం నడుస్తుంది. మన మెయిన్లీ రియల్ ఎస్టేట్ బ్రోకర్గా కోట్లు సంపాదించాలనే ఆశలతో బతుకుతూ ఉంటాడు. గాల్లో మేడలు కడుతూ ఉంటాడు అదే ఆలోచనలతో. ఇంకోవైపు తన భార్య చిన్న చితక పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటుంది. కొంచెం అటువైపు బట్టలకి 18,000 ఈ మాత్రం మెయింటైన్ చెయ్యాలి. అలా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఏమైంది, హీరో తన డ్రీమ్ని అచీవ్ చేశాడా, రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారాడా, కోట్లు సంపాదించాడా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఆ సార్ ఈ సారు ఆ వెంచర్ ఈ వెంచర్ అని తిరిగింది చాలు, నెల నెల జీతం వచ్చే ఉద్యోగం చూసుకోవచ్చుగా. ఈ మూవీ చూసాక మా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పెద్దగా నచ్చలేదు భయ్య. రొటీన్ స్టోరీ, ఫ్లాట్ స్క్రీన్ ప్లే, ల్యాగ్ సీన్స్ మనకి బోర్ ఫీలింగ్ తెప్పిస్తాయి. రొటీన్ స్టోరీని తీసుకున్నప్పటికీ స్క్రీన్ ప్లేని టైట్గా రాయలేకపోయాడు. కొన్ని మిడిల్ క్లాస్ ఎమోషన్స్ని చాలా బాగా చూపించాడు. నీకున్న రోజు ఉగాది, లేని రోజు శివరాత్రి. ఈ నెల నుంచి ఖాళీగా ఉన్నా పోషిస్తున్నా అంతే, అంతకుమించి పెద్దగా చెప్పుకోదగ్గ పాయింట్స్ అయితే ఏమీ లేవు. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి అందించిన పాటలు అక్కడక్కడ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అక్కడక్కడ కొన్ని సీన్స్లో బాగున్నాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే ల్యాగ్ సీన్స్ని ఇంకొంచెం ట్రిమ్ చేస్తే బాగుండే అనిపించింది. సినిమాటోగ్రఫీ బై హరిచరణ్ బాగుంది, కొన్ని విజువల్స్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. ఇక ప్రొడ్యూసర్ వర్ర రాకేష్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. స్లో ఉన్నా పర్లేదు, రియలిస్టిక్ డ్రామా మేము ఎంజాయ్ చేస్తామనేవారు ఈ మూవీని ఒకసారి చూసేయచ్చు. అది గురు సంగతి, దాట్స్ ఇట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ద వీడియో గాయ్స్, లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.